హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లు, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన సృజన గారు వరంగల్ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ యోగివిక, ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. ముందుగా మనందరి గురువు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మహా అవతార్ బాబాజీ గారికి, రామ్తా మాస్టర్ కి, రాంపా గారికి, ఇంటర్నెట్ మాస్టర్ అడామా గారికి, ఇంకా మనందరి పూర్ణాత్మలకి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్. ఈరోజు మనందరం కూడా ఒక అద్భుతమైన టాపిక్ తెలుసుకుందాం. యోగివిక. యోగి అంటే ఏంటి యోగివిక అని అంటే, యొక్క ఆత్మ ప్రయాణము, సోల్ జర్నీలో ఇది ఎంతవరకు మనము ఏం కావాలి అన్న దానికోసం అని మనం ఈ రోజు తెలియజేసుకుంటున్నాము. అయితే ఆ యొక్క మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడితో అన్నాడు, యోగివిక అర్జున అని. ఏదైతే యుద్ధాన్ని చేయకుండా అర్జునుడు ఏడుస్తూ, నా బంధువులను ఏ విధంగా నేను చంపాలి, ఎందుకు చంపాలి, నాకు ఈ రాజ్యం అవసరమా, ఈ రక్తపాతం అవసరమా, ఈ రక్తపు కూడుతో నేను ఆ యొక్క పరిపాలించడం అవసరమా అని ఆ యొక్క అర్జునుడు బాధపడుతూ ఉంటే, అప్పుడు కృష్ణుడు ఏం చెప్తాడు, నువ్వు కర్తవి మాత్రమే, నువ్వు చేసేవాడివి మాత్రమే, నేను చేయించేవాడిని, నువ్వు దీని గురించి ఏమాత్రం బాధపడకూడదు, నువ్వు ఒక యోగివిక, నువ్వు మామూలు వ్యక్తివి అనుకుంటున్నావు కానీ నువ్వు మామూలు వ్యక్తివి కాదు. మరి యోగివి కానంటే ఏంటి? మరి మనందరం యోగులమేనా? అంటే ఆ యోగ స్థితిని మనము చేరుకునేటువంటి ఒక మార్గంలో మనము ఉన్నాము మాస్టర్స్. మనందరం ప్రస్తుతం ఒక ధ్యానులుగా మాత్రమే కొనసాగుతున్నాము, ధ్యానం చేసే వాళ్ళుగా మాత్రమే మనందరము ఉన్నాము. ఎంతసేపు మనం ఏం కావాలి అన్న దాని మీద మనం ఇప్పుడు దృష్టి పెట్టాలి. ఫస్ట్ మనం ఏం చేయాలి, స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఫస్ట్ మనందరం కూడా ఈ మానవ జన్మ ఎత్తాము. మానవ జన్మ ఎత్తిన తర్వాత ఈ యొక్క ధ్యానం గురించి తెలియకుండా కొన్ని సంవత్సరాలు ఈ యొక్క ప్రాపంచిక జీవితంలో ఉన్నాము. పిల్లలుగా ఉన్నాము, స్కూల్కి వెళ్ళాము, కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేసాము, తర్వాత పెళ్లి చేసుకున్నాము. పెళ్లి చేసుకున్న తర్వాత అంటే అంతకుముందు చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడు తల్లిదండ్రుల మీద ఎంతో సంతోషంగా మనం ఉన్నాము. ఎప్పుడైతే మనం పెళ్లి చేసుకుని వచ్చామో కొన్ని రకాల మనం అన్ని రకాల బాధ్యతల్ని మనము మోయాల్సి వచ్చింది. ఈ బాధ్యతల్లో భాగంగా ఇంట్లో సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు, కుటుంబంలో సమస్యలు, మన చుట్టూ ఉన్న వాళ్ళ అత్తగారి వాళ్ళ కుటుంబంతో సమస్యలు, ఇంకా మన స్త్రీలకైతే ఇంకా ఆరోగ్య సమస్యలు ఎక్కువగా, ఈ యొక్క ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు కావచ్చు, ఎక్కువగా ఆలోచించడం వల్ల కావచ్చు, ఇలాంటి కొన్ని ఆరోగ్య సమస్యల్ని మనము ఎదుర్కొంటూ ఉన్నాము, మామూలు జీవితాన్ని జీవించాము. అయితే ఎప్పుడైతే ధ్యానం మనకు పరిచయం అయిందో, ఏ విధంగా మనం ధ్యానం చేసి వీటన్నింటినీ పోగొట్టుకోవాలి అన్నదాన్ని మనము ఎప్పటికప్పుడు గమనిస్తూ వాటిని చేస్తూ వింటూ ఉన్నాము. ఈ వింటున్న క్రమంలో మరి మన జీవితంలో ఏం జరుగుతుంది అంటే, ఎంతసేపు మనం ఈ క్లాసెస్‌ని వింటూనే ఉన్నాము, వాటిని మరి మనం ఎంతవరకు మన జీవితంలో అమలు పరుస్తున్నాము? ఇప్పుడు ఎంతో మంది మాస్టర్స్ మనకి ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్నారు. మనం ఆత్మ అని మనకు తెలియజేశారు. మనము ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. ఈ భూప్రపంచం అనేది మనకొక పాఠశాల మాత్రమే. ఇక్కడికి కొన్ని మనము నేర్చుకోవడానికి వచ్చాము. కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి వచ్చాము. ఇక్కడున్న ప్రకృతిని మనము ఆస్వాదించడానికి వచ్చాము. మన సొంత ఇల్లు వేరే ఉంది, మనం అక్కడికి చేరుకోవాలి అన్న ఈ యొక్క జ్ఞానం అనేది మనకి ఉంది. మరి ఈ జ్ఞానంలో ఇంకా వింటున్నాము, కొన్ని కర్మ సిద్ధాంతాలు వింటున్నాము, మాస్టర్స్ గురించిన జీవిత చరిత్రలు వింటున్నాము, మనం ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి, ఇప్పుడు మేడం చెప్పిన ఆలోచనలు, ఇవన్నీ కూడా మనం వింటున్నాము. విని మరి మన జీవితంలో ఎంతవరకు వీటిని ఆచరిస్తున్నాము? ఒక యోగిలా మనము అయ్యామా?
ఎంతసేపు ఎదుటి వ్యక్తులు సాధించినటువంటి, ఎదుటి వ్యక్తులు చెప్పేటువంటి ఆ జ్ఞానాన్ని విని సంతోషపడుతున్నామే కానీ, మరి మనం అలాంటి ఒక శక్తుల్ని, సిద్ధుల్ని సంపాదించుకున్నామా? ఎదుటి వ్యక్తులకి ఆ నాలెడ్జ్‌ని మనం విన్నదాన్ని ఏదైతే ఉంది అందజేయగలుగుతున్నామా? ఇవన్నీ మనం గమనించుకుంటున్నామా? సెల్ఫ్ చెక్ చేసుకుంటున్నామా? యోగులుగా మారామా? యోగివిక అంటే అర్థం ఏంటి? ఒక యోగిగా మారావా? ఒక ధ్యాని నుంచి నువ్వు ఒక ప్రమోషన్ తీసుకున్నావా? ఎన్నో సంవత్సరాలుగా మనము ఏం చేస్తున్నాము? కొంతమంది మాస్టర్స్ ఏం చెప్తారు? మేమొచ్చి 5 సంవత్సరాలవుతుంది, 10 సంవత్సరాలవుతుంది, 15, 30 సంవత్సరాలవుతుందని గొప్పగా చెప్పుకుంటున్నారు. నువ్వు ధ్యానం చేసి ఇన్ని సంవత్సరాలవుతుంది అన్నది కాదు. నువ్వు ధ్యానం చేసినంక నువ్వు ఏం నాలెడ్జ్‌ని పొందావో దాన్ని నువ్వు నీ జీవితంలో అమలు పరుస్తున్నావా? నువ్వు గొప్పగా ఎదిగావా? అన్నది నిన్ను నువ్వు సెల్ఫ్ చెక్ చేసుకుంటున్నావా? ఏదైతే థర్డ్ ఐ మాస్టర్స్ ఉన్నారో వాళ్ళిక్కడ కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కదాన్ని చూస్తారు, వింటారు, మాస్టర్స్‌తో అనుసంధానం అవుతూ ఉంటారు. మరి మనం కూడా రోజు ధ్యానం చేస్తాము. మరి మనం కూడా ఉన్నతమైన హై మాస్టర్స్ కి టచ్‌లో ఉన్నామా? వారి నుంచి మనం నాలెడ్జ్‌ని పొందుతున్నామా? ఇదంతా మనం గమనించుకుంటున్నామా మాస్టర్స్? ఎంతసేపు కూడా ఇన్ని సంవత్సరాలవుతుంది అన్నదాన్ని మనం పక్కన బెడదాము. ఈ ఇన్ని సంవత్సరాలలో మనం ఏం సాధించాము? ఎంతవరకి ఉన్నత స్థితికి వెళ్ళాము? ఇదంతా మనల్ని మనం గమనించుకోవాల్సింది ఉంది. సెల్ఫ్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎప్పటికప్పుడు ఎంతైనా ఉంది మాస్టర్స్. నువ్వు ఒక స్టూడెంట్‌గా ఉన్నప్పుడు పాఠశాలకు వెళ్లి అక్కడ పాఠాలు నేర్చుకుంటావు. తీరా అవన్నీ నేర్చుకున్న తర్వాత నువ్వు మళ్ళీ ఇంకా స్టూడెంట్‌గానే కొనసాగుతాను అనంటే అది తప్పు మాస్టర్స్. నువ్వు కొన్ని సంవత్సరాలు వెళ్ళు. స్టార్టింగ్‌లో నీకదంతా అవసరం. నువ్వు ధ్యాన మహాచక్రాలకి వెళ్ళడము, జూమ్ సెషన్స్‌ని వినడము, ఇదంతా నీకవసరం. ఎందుకంటే ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదో నీకు తెలియదు కాబట్టి, నువ్వు ఈ క్లాసెస్‌కి అటెండ్ అవ్వడము, ఈ ధ్యానాలకి అటెండ్ అవ్వడము, ఇలాంటి వాటికి వెళ్తూ వస్తూ ఉండడం నీకు చాలా అవసరం. ఎప్పుడైతే నీకు ఎలా ఉండాలి, ఏం చేయాలి, నువ్వు ఏ విధంగా ధ్యానం చేయాలి, ఇవన్నీ నీకు తెలిసి స్టెప్ బై స్టెప్ అన్నీ తెలుసుకున్న తర్వాత నువ్వు సాధన చెయ్యాలి. ఇంకా ఆ క్లాసెస్‌నే వింటూ, ఇంకా అలానే స్టూడెంట్‌గా ఉండాలి అనుకోవడము ఒక రకమైన తప్పు. నువ్వు ఇలానే ఉంటావు. ఇంకా జన్మల్ని తీసుకుంటావు. అది కాదు కదా! మన గోల్ ఏంటి? మన లక్ష్యం ఏంటి? మనం చివరికి వెళ్ళాల్సింది ఏంటి? ఆ పూర్ణాత్మలో మనము లయమైపోవాలి. మనము గూడా వీలైతే ఆ మాస్టర్స్ ఎవరైతే బాబాజీ ఉన్నారో, రామ్తా గారు ఉన్నారో, ఇప్పుడు మన పత్రిజీ గారు ఉన్నారో, వాళ్ళందరూ ఆస్ట్రల్‌గా మనకి ఏ విధంగా సహాయం చేస్తున్నారో, మనం కూడా అలాంటి ఒక స్థితికి వెళ్ళి, అప్పుడు అక్కడి నుంచి మన సహాయాన్ని భూమాతకి అందిస్తూ ఉండడము, ఇక్కడున్న వాళ్ళకి అందిస్తూ ఉండడము అలా చేయాలి. భూమి పైన జన్మలు తీసుకోవడము, డైరెక్ట్‌గా కలవడము ఓకే. అయితే మామూలు మనుషుల్లాగానే ఇంకా మనం జీవిస్తున్నాము. మన లోపలే అనంతమైనటువంటి శక్తులున్నాయి. ఎన్నో సిద్ధులున్నాయి. మనం గత జన్మల్లో నుంచి తపస్సు చేశాము. ఎంతో జ్ఞానాన్ని పొందాము. ఎన్నో శక్తులు, సిద్ధుల్ని పొందాము. అవన్నీ కూడా ఈ జన్మలో మనము వాటిని మన వినియోగంలోనికి తీసుకొచ్చుకోవాలి. నువ్వు ఇంకా గూడా ధ్యానిగా కొనసాగుతూ అదే ఆర్థిక సమస్యల్లో, అదే కుటుంబ సమస్యల్లో అలానే ఉన్నావు అనంటే నువ్వు ఎక్కడో మిస్ అయిపోతున్నావు. నువ్వు సాధన సరిగ్గా చెయ్యడం లేదు అని అర్థం. మరి నిన్ను నువ్వు సెల్ఫ్ చెక్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. ఒక ధ్యానాన్ని ఇప్పుడు ఒక జ్ఞానం మీకు అందించిన వెంటనే, ఇది నా జీవితంలో నేను ఎదగడానికి ఎంతగా ఉపయోగపడుతుంది? దాన్ని నేను ఏ విధంగా ఉపయోగించుకోవాలి? ఇప్పుడు మేడం ఆలోచనల గురించి చెప్పారు. ఆ ఆలోచనలు మనం ఎంతవరకి చేయాలి? ఇప్పుడు యోగివిక అని చెప్తున్నాను. మరి నేను యోగి కావడానికి మరి నేనేం చేయాలి? మనకంటూ ఒక గురువు ప్రత్యక్షంగా వెతుక్కొని, అక్కడ మనం ఎప్పటికప్పుడు కూడా ధ్యాన సాధనలు చేస్తూ, ఆ గురువుల దగ్గరికి వెళ్తూ ఉండాలి. మనకి ఈ ఆనాపానసతి ధ్యానం ఏంటి అనంటే, నీకు ధ్యానాన్ని పరిచయం చేస్తుంది. నువ్వు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళాలి.
నీ యొక్క కుండలిని జాగృతులే కావచ్చు, నీ యొక్క థర్డ్ ఐ ఓపెనింగే కావచ్చు, ఈ యొక్క జ్ఞానాన్ని నువ్వు అందించడమే కావచ్చు, మేడం లాగా జూమ్ సెషన్స్ ని నిర్వహించడమే కావచ్చు. ఇలాంటివి చేస్తూ ఉండాలి. ఎప్పుడు మనం వినే స్థితిలోనే కాకుండా విన్నదాన్ని అందించే స్థితిలోకి మారాలి. దాన్ని మన జీవితంలోకి అన్వయించుకోవాలి. మనలో ఉన్నటువంటి శక్తుల్ని జాగృతపరచుకోవాలి. దీన్ని నలుగురికి ఇంకా ఎవరెవరైతే రావాలో, ఎవరెవరైతే వాళ్ళని వాళ్ళు ఆత్మలుగా తెలుసుకోవాలో వాళ్ళందరికీ అందించాలి. ఎప్పటికప్పుడు మనము ఇలా చేయాలి. పలానా దగ్గర క్లాస్ ఉంది అనంటే పరిగెత్తుకొని వెళ్ళడం ఆ టైంకి, మళ్ళీ రావడము, మళ్ళీ రెగ్యులర్‌గా పడిపోవడము పనుల్లో కాకుండా ఎన్నో ఆశ్రమాలున్నాయి. ఎంతోమంది గురువులున్నారు. మన లోపల ఉన్నటువంటి ఆ యొక్క శక్తుల్ని తట్టి లేపేటువంటి మహామహులు ఎంతోమంది ఉన్నారు. మరి వాళ్ళందరూ ఎక్కడున్నారు? ఏంటి? ఆ ఆశ్రమాలు ఎక్కడున్నాయి? అసలు నా జన్మ లక్ష్యం ఏంటి? నేను ఎక్కడి వరకు వెళ్ళాలి? ఏం సాధించాలి? అన్నదాన్ని మనం ఎప్పటికప్పుడు సెల్ఫ్ చెక్ చేసుకుంటూ, ఆ మాస్టర్స్‌ని వెతుక్కుంటూ, అక్కడికి వెళ్తూ, ఆ ధ్యానాలను చేస్తూ ఒక యోగులుగా మారాలి మాస్టర్స్. ఇంతవరకి మనం చేసినటువంటి ఈ టైమ్ పాస్, ఇదంతా టైమ్ పాస్ అని కాకుండా ఎప్పుడైతే నువ్వు ధ్యానాన్ని, జ్ఞానాన్ని విన్నావో వినాలి, అక్కడికి వెళ్ళాలి. కొన్ని సంవత్సరాలు అది నీకు అవసరము. దాని తర్వాత నువ్వేం చేయాలి? సాధన చేసి నువ్వు ఒక యోగిలా, ఒక ఋషిలా మారాలి. అప్పుడే నీ యొక్క సేవ ఇంకా ఉన్నతమవుతుంది. ఇంకా నువ్వు అందరికీ నీ సేవల్ని అందించగలుగుతావు. ఉన్నతంగా అందించగలుగుతావు. అంతవరకి కూడా నువ్వు ఇలానే ఎప్పుడైతే నువ్వు అలా ఉన్నతంగా మారుతావో అప్పుడు నీ ఆత్మ ఎదుగుదల అనేది సాగుతుంది. అప్పుడు నీకు నువ్వు ఏ లక్ష్యాన్నైతే చేరుకోవాలో దానికి సంబంధించిన మాస్టర్సు, దానికి సంబంధించిన జ్ఞానము అవన్నీ నీ జీవితంలోకి వస్తూ ఉంటాయి. లేకపోతే నువ్వు ఇక్కడనే ఇలానే ఈ క్లాసెస్‌ని వింటూ, ఇదే ఆర్థిక సమస్యల్లో ఉంటూ, అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొంటూ ఇలానే ఉండిపోతావు. ఎప్పుడు కూడా ఇప్పుడు మనం చదువుకున్న వయసులో ఫస్ట్, తర్వాత సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, 10థ్, ఇంటరు, డిగ్రీ ఈ విధంగా ప్రమోషన్స్ పొందుతున్నామో ధ్యానంలో కూడా ప్రమోషన్స్ ఉన్నాయి. ఫస్ట్ నువ్వు ఒక మామూలు ధ్యానిగా ఉన్నావు. ఈ ధ్యాని నుంచి ఒక యోగిలా మారు, ఒక ఋషిలా మారు, ఒక మహర్షిలా మారు. ఇన్ని స్టెప్స్ ఉన్నాయి. అవన్నీ మనం ఒక్కొక్కటిగా సాధిస్తున్నామా? ఇవన్నీ పెట్టేవాళ్ళు అవసరము, వినేవాళ్ళు అవసరము. మనం పెడుతూ, వింటూ ఎప్పుడు ఇదే లోకంలో ఉండకుండా మనకంటూ కొంత సాధన సమయాన్ని మనం మన జీవితంలోనికి తెచ్చుకోవాలి. ఒక ఆశ్రమాలున్నాయి. అక్కడికి వెళ్లి సాధన చేయాలి. మహా ఋషులున్నారు. వాళ్ళని మనము మన యొక్క శక్తులను జాగృతం చేసుకొని నువ్వున్న చోటనే వాళ్ళతోని మాట్లాడి ఆ నాలెడ్జ్‌ని నువ్వు పొందగలగాలి. అలా నువ్వు చెయ్యాలి. ఆ సాధన చెయ్యాలి. ఎప్పుడెప్పుడైతే ఇది చేస్తూ ఉంటావో నీ ఆత్మ ఎదుగుదల వేగవంతం అవుతుంది. లేకపోతే జన్మలు కొనసాగుతూనే ఉంటాయి. నువ్వు విని దీన్ని ఆచరించక నువ్వు నీ యొక్క ఎదుగుదల లేకపోతే ఇది వ్యర్థమైపోతుంది. ఒక ఉదాహరణ మీకు చెప్పే ఉంటాననుకుంటాను. ఏంటి అనంటే జిడ్డు కృష్ణమూర్తి గారి ఒక ఉదాహరణ. ఆయన ఏదైతే క్లాసెస్ చెప్తూ ఉంటారు. ఒక 40 సంవత్సరాలు ఆయన క్లాసెస్ చెప్తూ ఉంటారు మాస్టర్. ఇలాగే చెప్తూ ఉంటారు. ఆ చెప్తున్నటువంటి క్రమంలో ఒక వ్యక్తిని ఆయన ఎప్పుడు గమనిస్తూ ఉంటాడు. ఆయన ఇక అయిపోతుంది ఆయన క్లాసెస్ చెప్పడం. ఒక 2, 3 క్లాసెస్ ఉన్నాయి అనంగా ఆ వ్యక్తిని చూస్తాడు. ఆ వ్యక్తి ఇంకా అలానే ఆయన క్లాసెస్‌కి వస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయన ఆశ్చర్యపోతాడు. ఏడుస్తున్నాడు. అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటే ఒక మాస్టర్ వచ్చి ఆయనని అడుగుతాడు. "ఏం జరిగింది? మీరు ఎందుకు ఏడుస్తున్నారు?" అని. అప్పుడు జిడ్డ కృష్ణమూర్తి గారు బాధతో ఏం చెప్తారు అనంటే, "ఆ వ్యక్తిని నేను 40 సంవత్సరాలుగా చూస్తున్నాను. ఆయన ప్రతిరోజు ఇదే క్లాస్‌కు వస్తున్నాడు. ఇదే నాలెడ్జ్‌ని అందుకుంటున్నాడు. అంటే నేను చెప్పిందంతా వృధానే కదా! తన జీవితంలో తను దాన్ని ఆచరించలేదు. తను ముందుకి పోలేదు. ఇంకా 40 సంవత్సరాల నుంచి అవే క్లాసెస్ వింటున్నాడంటే, మరి నేను ఎవరి కోసం చెప్పాలి? ఎందుకోసం చెప్పాలి? దేనికోసం నేను చెప్తున్నాను?" అని ఆయన బాధపడతాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటి అనంటే, ఒక మాస్టర్ ఒక నాలెడ్జ్ మీకు అందిస్తున్నారంటే, దాన్ని విని మీరు మీ జీవితంలో ఆచరించి, మీరు ఇంకో తరగతికి ప్రమోషన్ పొందాలి కానీ, అదే తరగతిలో ఉంటూ, అదే మాస్టర్ జ్ఞానాన్ని, అదే ఎన్ని సంవత్సరాలని వింటూ ఉంటారు. అది ఎంతవరకి కరెక్ట్ అవుతుంది?
ఇలా మనము ఆలోచన చేసుకోవాలి. మాస్టర్ గారు అదే చెప్తున్నారు. ఇప్పుడు ఈ సెషన్‌లో మేమున్నాము, మేము చెప్తున్నాము అనంటే మీరు విన్నదాన్ని ఆచరించి మీరు ముందుకు వెళ్తే మేము హ్యాపీగా ఉంటాము. ఇంకా కొత్త వాళ్ళొస్తారు. ఆ కొత్త వాళ్ళకి జ్ఞానం ఉపయోగపడుతుంది. అలా తరగతులు మారుతూ ఉండాలి. కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. ఫస్ట్ క్లాస్ వాళ్ళు సెకండ్ క్లాస్‌కి, సెకండ్ క్లాస్ వాళ్ళు థర్డ్ క్లాస్‌కి. అప్పుడు చెప్పే మాస్టర్‌కి ఏమనిపిస్తుంది? ఈ ఫస్ట్ క్లాస్ వాడు సెకండ్ క్లాస్‌కి ప్రమోషన్ అయిపోయాడు కాబట్టి ఫస్ట్ క్లాస్ వానికి మన జ్ఞానం అందిస్తాడు. అప్పుడు బావుంటుంది. అదే ఫస్ట్ క్లాస్ వాడు అదే స్టూడెంటు అలానే ఉంటే ఆ చెప్పే వాళ్ళకి ఆ చెప్పిన దానికి అసలు అర్థమే ఉందా? ఇంత సమయము వృధానే గదా! అని బాధ కలుగుతూ ఉంటుంది అన్నట్టు. అందుకే ఎవరికి వాళ్ళే ఇక్కడ ఎవరో వచ్చి ఏది చెయ్యరు మాస్టర్. ఎవరికి వాళ్ళే నేనేం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? నేను ఏం కావాలో దాన్ని అందించేటువంటి గురువులు ఎక్కడ ఉన్నారు? అనే దాన్ని మనము ఆలోచన చేస్తూ, మనం ధ్యానంలో మాస్టర్స్ అడుగుతూ ఉంటే, వాళ్ళు మనకి మార్గాన్ని సులభతరం చేస్తూ ఉంటారు. దానికి సంబంధించిన మాస్టర్స్‌ని మన దగ్గరికి పంపిస్తూ ఉంటారు. ఆశ్చర్యకరంగా మన జీవితంలో అద్భుతాలు ఎప్పుడైతే నీలో తపన ఉంటుందో, అందుకే మాస్టర్స్ కూడా ఏమనుకుంటారు అనంటే, అమరత్వాన్నే నువ్వు కోరుకో. ఎప్పుడైతే నువ్వు అమరత్వాన్ని కోరుకుంటావో, నువ్వు మళ్ళీ పుట్టి చావడం, చావడం, పుట్టడం ఇదంతా ఏమీ ఉండదు. ఈ యొక్క నాలెడ్జ్ నీకు ఉపయోగపడుతుంది. దీని ద్వారా నువ్వు ఇంకా ఎక్కువగా సేవ చేయగలుగుతావు. ఫస్ట్ మనం ఒక యోగులుగా, ఒక ఋషులుగా మారిన తర్వాత మనం సేవ చేయాలి మాస్టర్స్. మనం ఫస్ట్ ధ్యానం చేస్తున్నాము, ఇది విన్నాము, దీన్ని మన జీవితంలోకి అవలంబించాలి. ఇదంతా ఎందుకు వింటున్నాము? మనం ఏం కావాలో, ఎలా కావాలో, ఎలా మనము ఉన్నతంగా ఎదగాలో దాన్ని తెలుసుకునే టెక్నిక్స్ ఇవన్నీ, ఈ నాలెడ్జ్ అనన్నీ. ఈ నాలెడ్జ్ పొందిన తర్వాత మనము సాధన చేయాలి. ఇప్పుడు పత్రిజీయే కావచ్చు, ఇంకా మహా ఋషులే కావచ్చు, రమణ మహర్షే కావచ్చు, వీళ్ళందరూ ఫస్ట్ ఏం చేశారు? డైరెక్ట్‌గా సేవ చేశారా? లేదు కదా! డైరెక్ట్‌గా వాళ్ళు సాధన చేశారు ఫస్టు. ఒక యోగులుగా, ఒక ఋషులుగా మారారు. ఎన్నో శక్తుల్ని, సిద్ధుల్ని వాళ్ళలో ఉన్న వాటిని జాగృతం చేసి, తర్వాత మన దగ్గరికి వచ్చి, అప్పుడు నాలెడ్జ్ అందించి, అప్పుడు సేవ చేశారు. అప్పుడు సమయం చాలా ఉంటుంది మనకి. అప్పుడు మనం కావాల్సి వస్తే ఈ శరీరాన్ని ఈ విధంగానే ఉంచుకొని, ఇంకా జీవించొచ్చు, ఇంకా సాధన ఇంకా అందరికి జ్ఞానాన్ని అందించవచ్చు, సాధకులను చేయొచ్చు. అవసరం లేదు అనుకుంటే, ఈ శరీరాన్నైనా ఉన్నత లోకాల్లోకి తీసుకొని వెళ్ళొచ్చు. లేదా ఈ శరీరాన్నైనా ఇక్కడ వదిలేసి వేరే లోకంలో జన్మ తీసుకుంటామంటే ప్రతి ఒక్కటి మన చాయిసే. ఈ శరీరాన్ని మనము ఇంకా ఉన్నతంగా మార్చుకునేటువంటి, మనకు కావాల్సిన రీతిలో మార్చుకునేటువంటి నాలెడ్జి ఉంది. ఎంతో ఉంది. ఇదంతా మనం సాధన చేస్తూ, చేస్తూ ఉన్న క్రమంలో మనకి అవన్నీ అందుతూ ఉంటాయి. రమణ మహర్షి గూడా 12 సంవత్సరాలు ఆయన ధ్యాన సాధన చేశాడు. ఆ యొక్క అరుణాచలంలో. పిల్లలందరూ డిస్టర్బ్ చేస్తున్నారని లోపలికి వెళ్లి ఒక చీకటి గదిలోంటి దాంట్లో గుహ లోపలిలాగా ఉన్న దాంట్లో పాతబడ్డ శివాలయం లాగా వెళ్లి కూర్చొని ధ్యానం చేశాడు. కదలకుండా తొడలన్నీ అట్టలు కట్టుకపోయాయి. ఆ యొక్క చీమలు, పురుగులు అన్నీ ఆయన తొడల్ని కుడుతూ ఉంటే రక్తాలు కారి అట్టలు కట్టాయి ఆయన కింద. అయినా కూడా ఆయన ధ్యాన సాధన నుంచి మేల్కొనలేదు. ఒకరోజు ఎవరో అక్కడికి వెళ్లి సడెన్‌గా చూస్తే ఆయన అలా ధ్యానంలో కూర్చుండడం చూసి, ఆయననలా కూర్చున్న వాడిని అలా లేబట్టారంట. అవి కట్ అట్టలు కట్టి చర్మం మొత్తం ఊడొచ్చింది. ఆయనను మెల్లగా తీసుకొచ్చి శుభ్రంగా స్నానం చేయించి, తర్వాత ఆయన ధ్యాన సాధన నుంచి మెల్లిగా బయటికి తీసుకురావడం జరిగింది. అంటే అప్పటికే ఆయన ఎంతో శక్తిని పొందాడు. ఆయన సిద్ధిని పొంది ఉన్నాడు కాబట్టి ఆయనను మేల్కొల్పాల్సిన సమయం వచ్చింది కాబట్టి, ఆ యొక్క పరమాత్మ ఆయన దగ్గరికి ఒక మాస్టర్‌ని పంపించి ఆయనని బయటికి తీసుకురావడం జరిగింది. అలాగా ఇప్పుడు అంత సాధనను మనము ఉన్న సమయంలోనే అంటే మనం ఆలోచన రావచ్చు. మరి మనకి ఈ సమస్యలున్నాయి, ఆ సమస్యలున్నాయి కదా! మరి మనం ఎలా విధంగా చేసుకోవాలి? మరి నేను ఎక్కడికైనా వెళ్తే నా పిల్లలెలా? సంసారం ఎలా? అంటే ఇవన్నీ నువ్వు ఆలోచిస్తున్నప్పుడు ఏం జరుగుతుంది అనంటే, దీనికి సరైన విధంగానే మాస్టర్స్ నీకు సమయాన్ని కల్పిస్తూ ఉంటారు. ఇప్పుడు మనిషి 24 గంటలు బిజీగానే ఏమీ ఉండడు. ప్రతి మనిషికి ఏదో ఒక లీజర్ పీరియడ్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఆ సమయంలో ఏదో ఒక వెకేషన్‌కి వెళ్ళడానికి కావాల్సిన విధంగా మనకి సమయము దొరుకుతుంది. కాబట్టి మనం ఉన్న సమయంలో ధ్యాన సాధన చేస్తూ వీలైనంత వరకి మనకు దొరికిన ఆ లీవ్స్‌లోనే మనము ఆ యొక్క
మనకి ఎవరైతే ఏ జ్ఞానాన్ని అందించగల మాస్టర్స్ ఉన్నారో వాళ్ళని మనము కనుక్కొని అక్కడికి వెళ్ళి వాళ్ళ ద్వారా మనం సాధనలని పొంది ఒక సిద్ధులుగా ఒక యోగిగా మారిన తర్వాత నీకు ఈ ప్రాపంచిక విషయాలు, ఈ సంసార విషయాలు ఇవన్నీ చిన్నవిగా మారిపోతాయి నీ ముందు. ఈజీగా అయిపోతాయి. వీలైతే నీ బాధ్యతని ఇంకా కుటుంబంలో ఉన్న వాళ్ళు వేరే ఎవరైనా మన కుటుంబంలో ఉన్న భర్తే కావచ్చు, పిల్లలే కావచ్చు, ఇంకా వేరే అందరూ మనకి సహాయం చేస్తూ ఉంటారు. తప్పకుండా చేస్తారు. నువ్వు ఫస్ట్ ఒక అడుగు ముందుకు వెయ్యి. ఒక్క అడుగు నువ్వు ముందుకు వేస్తే 100 అడుగులు నీ వైపుగా మాస్టర్స్ కదిలి వస్తారు. నేనొక్కటే ఆలోచించాను. నేను కూడా ఇలానే ఆలోచించాను తప్పుగా. పిల్లలున్నారు. ఇంకా నేను ఏ విధంగా చూసుకోవాలి? నేనిప్పుడే ఎక్కడ క్లాస్‌కి చెప్పగలుగుతాను అని నేను ఆలోచించినప్పుడు ధ్యానంలో మాస్టర్స్ ఒక్కడే చెప్పారు. "నువ్వు ముందుకు వెళ్ళు. నువ్వు చేస్తూ ఉండు. నువ్వు కావాల్సిన యొక్క సహాయం నీకు అందిస్తాము" అన్నట్టుగా మాకు మాస్టర్స్ ధ్యానంలో తెలియజేశారు. అప్పుడు నేనేం చేశాను అనంటే, ఓకే మాస్టర్స్, నేను క్లాసెస్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. మీరెక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ విశ్వ లోక కళ్యాణంలో మీతో పాటుగా వర్క్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇంక మీదే బాధ్యత అని నేను అనుకున్నానో లేదో, ఇలా టకా జూమ్ క్లాసెస్ అంటే ఇప్పుడు నేను షాప్‌లో ఉండి కూడా జూమ్ క్లాసెస్ చెప్పగలుగుతున్నాను అనంటే మీరే అర్థం చేసుకోండి. మాస్టర్స్ మనకి ఎంతగా సహాయ సహకారాలు అందిస్తున్నారో. ఇలా నేను అనుకున్నానో లేదో అలా వేరే వన్ డే సెషన్స్ నా దగ్గరికి రావడము, మాస్టర్స్‌కి కాల్ చేయడము. ఒకటే మాట, నేను సిద్ధంగా ఉన్నాను అని తెలియజేయడంతోటే మాస్టర్సు ఇలా క్లాసెస్ మేడం సరిత గారైతే ఇప్పటికి నాకొక 10 జూమ్ క్లాసెస్ అప్పగించారు గావచ్చు. చాలా ధన్యవాదాలు మేడం మీకు. అంటే నేను సిద్ధంగా ఉన్నాను అనుకున్నానో లేదో మేడం ద్వారా గావచ్చు, ఇంకా మిగిలిన మాస్టర్స్ అందరూ కాల్ చేయడము, అక్కడ జూమ్ క్లాసెస్ నేను చెప్పడము. విజయవాడ, గుంటూరు, బాపట్ల ఇలా వెళ్లి వన్ డే సెషన్స్ నిర్వహించుకుంటా అంటే నేను వర్క్ చేస్తూనే ఈ క్లాసెస్ చెప్పుకుంటున్నాను. బుక్స్ చదువుకుంటున్నాను. నేను అనుకోవడమే ఆలస్యం. మాస్టర్స్ నా దగ్గరికి కదిలి వచ్చారు. ఇలాంటి ఆఫర్స్ నాకి కలగజేస్తున్నారు. మీరు కూడా అనుకోండి. మీరు ఏదైతే ఇప్పుడు మేడం అన్నట్టు ఆలోచనలే కదా అన్నీ నడిపించేది. మీరిలా ఆలోచనలు అనుకుంటారో లేదో, ఆ యొక్క మాస్టర్స్ మీకు కావాల్సినటువంటి ఇంట్లో కూడా మీ యొక్క భర్తే కావచ్చు, భార్యే కావచ్చు, పిల్లలే కావచ్చు, ప్రతి ఒక్కరూ మీకు సహకరిస్తారు. ఆ సమయానికి మీకు కావాల్సినటువంటి సహాయం వాళ్ళు అందిస్తారు. మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు. ప్రకృతి డిస్టర్బ్ చేయదు. ప్రతి ఒక్కరు మీకు సహాయం చేస్తారు. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా ఆ మాస్టర్స్ మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని చెయ్యి పట్టుకొని మరీ నడిపిస్తారు మాస్టర్స్. ఫుల్ సరెండరెన్స్ అంతే మనం ఇక్కడ చేయాల్సింది. కాబట్టి ప్రతి ఒక్కరూ యోగులు కాండి. యోగులు కండి. మీరిప్పుడు మామూలుగా ధ్యానులుగానే ఉన్నారు. కేవలము ఈ యొక్క క్లాసెస్ వింటున్నారు. దీన్ని మీ జీవితంలో అన్వయించుకోండి. ఏం కావాలో మీరు తెలుసుకోండి. మీ జన్మ లక్ష్యాన్ని తెలుసుకోండి. మీరెందుకొచ్చారో తెలుసుకోండి. ఆ తెలుసుకున్న క్రమంలో ఇప్పుడు కొంతమందంటారు, నేను సేవ చేయడానికే వచ్చాను, సేవ చేస్తూ ఉంటాను. నేను క్లాసెస్ చెప్పడానికే వచ్చాను, క్లాసెస్ చెప్తాను. అని ఇలానే అంటారు. అంటే నువ్వు క్లాసెస్ చెప్పు. నువ్వు సేవ చెయ్యి. కానీ చివరికి అల్టిమేట్ ఏంటి? నువ్వు క్లాసెస్ చెప్తూ ఉన్నంత మాత్రాన నీకు ఏమీ అనారోగ్యం రాదు అన్నదేమైనా గ్యారంటీ ఏమీ లేదు. నువ్వు సాధన ఎంతవరకి చేస్తున్నావు? నువ్వు క్లాసెస్‌కి వెళ్తూ ఉన్నావు, వస్తూ ఉన్నావు. మరి నీ సాధన అంటే నువ్వు క్లాసెస్ చెప్పినంత మాత్రాన నువ్వు ముక్తిని, మోక్షాన్ని పొందుతావా? నీ లోపల ఉన్నటువంటి శక్తులు ఈ క్లాసెస్‌తోనే జాగృతం అవుతున్నాయా? నువ్వు వినడంతోనే అవుతున్నాయా? నువ్వు సాధన చేస్తే అవుతున్నాయా? నువ్వు క్లాసెస్ చెప్తే అవుతున్నాయా? ఎలా అవుతాయి? ఎలా అవుతాయి? ఇదంతా మనం ఆలోచించుకోవాలి. ఏం ఏంటి ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఎలా ముందుకు వెళ్ళాలి? నేను రోజు క్లాసెస్ చెప్పడానికి వెళ్తూ వస్తూ ఉంటాను. అంటే నేను క్లాసెస్ అరేంజ్ చేస్తూ ఉంటాను. నేను సేవ చేస్తూ ఉంటాను. నేను కడతాలకి వెళ్ళి, అక్కడికి వెళ్ళి, ఇక్కడికి వెళ్ళి వంటలలో హెల్ప్ చేస్తాను. అందరికి వడ్డిస్తాను. ఇదేనా? ఇలా చేస్తే మరి మనం ముక్తిని, మోక్షాన్ని పొందుతామా? ఇది ఏంటి అనంటే, మనం ముక్తిని, మోక్షాన్ని పొందడానికి మనకి యూజ్ అవుతుంది. మన ఎనర్జీ ఇంక్రీజ్ చేస్తుంది. ఈ యొక్క క్లాసెస్ అరేంజ్ చేయడము, సేవ చేయడం మన ఎనర్జీని ఇంక్రీజ్ చేస్తుంది. ఈ ఎనర్జీ ఇంక్రీజ్ అయిన ఈ ఎనర్జీని మనము మన ఆత్మ ఎదుగుదలకి ఉపయోగించుకోవాలి. సాధనలు చేయాలి. పత్రిజీ గారున్నారు. అంత గొప్ప మహానుభావుడు అని సిద్ధుల్ని
ఈ యొక్క పెద్ద పిరమిడ్ సొసైటీని స్థాపించిన వాడు. ఆయన సేవ చేశాడు కదా మరి. మరి మనం అలా అయ్యాక కూడా సేవ చేయొచ్చు. అలా అయ్యాక మనం ఏం సేవ చేయాలి, సేవ ఆపేయొద్దు అనేది ఎక్కడా లేదు. సేవ ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవరైనా చేయొచ్చు. ఎలాంటి ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళైనా చేయొచ్చు. ఎలాంటి ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళైనా జ్ఞానాన్ని అందిస్తూ ఉండొచ్చు. కాబట్టి ఫస్ట్ మనం ఎదుగుదాం. మన పిరమిడ్ సొసైటీలో ఎంతో మంది మాస్టర్స్ ఉన్నారు. ఎంతో గొప్ప జ్ఞానాన్ని, ధ్యానాన్ని మనకి ఎప్పటికప్పుడు అందజేస్తూ ఉన్నారు. వీటన్నింటిని విందాము. మన జీవితంలో వీటన్నిటిని ఆచరిద్దాము. ఉన్నతంగా ఎదుగుదాం. మనం ఈ ఆర్థిక సమస్యని పోగొట్టుకోవాలి. కుటుంబ సమస్యని ఫస్ట్ పోగొట్టుకోవాలి. మనం సంతోషంగా జీవించాలి. అందుకు కావాల్సిన ధ్యాన సాధనలు విందాము. విన్న నాలెడ్జ్‌ని మనము అప్లై చేద్దాము. నలుగురికి చెప్దాము. ఇంతే మాస్టర్స్. మనం వినాలి, ఆచరించాలి, నలుగురికి చెబుతూ ఉండాలి. అప్పుడు క్రమక్రమంగా మనం ముందుకు వెళ్తూ తగిన విధంగా మనం చివరి డెస్టినేషన్‌ని చేరుకునే మార్గంలో ఆ మాస్టర్స్ మనకి ఎదురవుతూ ఆ సాధనని మనతో చేస్తూ ఉంటారు. ఆ చివరి డెస్టినేషన్ మనం పొందిన తర్వాత మనము ఇక్కడే ఉండాలంటే ఇలాగే ఉండాలనుకుంటే ఇలాగే చేయొచ్చు. ముందుకు ఇంకా వెళ్తూ ఉండొచ్చు. కాబట్టి మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు సెల్ఫ్ చెక్ చేసుకోండి. దయచేసి ఎవరు కూడా సంవత్సరాలు ఇదే సొసైటీలో ఇలానే ఉంటూ అదే కడతాలకు వెళ్ళొస్తూ అలానే ఉండిపోతాము అనంటే అది తప్పు. మీరు వెళ్లి అక్కడ ధ్యాన సాధన చేసుకొని మీ ఆత్మ ఎదుగుదలకి మీలో ఉన్నటువంటి శక్తిని జాగ్రత్తం చేసుకునే ప్లేసెస్ ఏమి ఉన్నాయి? ఎక్కడికి వెళ్తే జాగృతమవుతాయి? ఎలాంటి సాధన చేయాలి? ఎలాంటి మాస్టర్స్ కావాలి? ఇవన్నీ ఆలోచించండి. ఆ సాధనలు చెయ్యండి. అక్కడికి ఈ పిరమిడ్ ఏవైతే మహాచక్రాలు కావచ్చు, ఇలాంటి క్లాసెస్ ఇవన్నీ కొత్తగా వచ్చే వాళ్ళకి ధ్యానం కావాలి. వాళ్ళకి జ్ఞానం కావాలి. ఓన్లీ ధ్యానం ఉంటేనే సరిపోదు, జ్ఞానం ఉంటేనే సరిపోదు. కాబట్టి నువ్వు ధ్యానిగా మారిన తర్వాత ఎలాగ నువ్వు సాధన చేయాలన్న జ్ఞానం నీకు కావాలి. ఎలాగ నువ్వు జీవించాలన్న జ్ఞానం కావాలి. కాబట్టి ఈ యొక్క క్లాసెస్ అనేటివి కావచ్చు, మహాచక్రాలనేటివి కావచ్చు, ఆశ్రమాలనేటివి కావచ్చు, కొత్తగా వస్తున్న వాళ్ళకి వీళ్ళందరికీ ఉపయోగపడతాయి. వాళ్ళు కొత్తగా వచ్చి వాళ్ళ నాలెడ్జ్‌ని అందుకొని వాళ్ళు ఇంకా ముందుకెళ్ళాలి. మనము ప్రమోషన్‌ని పొందిన విధంగా, తరగతుల్ని మారిన విధంగా ముందుకు వెళ్తూ ఉండాలి. కానీ అక్కడే ఉండి అవే క్లాసెస్‌ని సంవత్సరాలు, నెలలు ఇలా వింటూ ఉండడము తప్పు అంటున్నారు మాస్టర్స్. ఇప్పుడింకా సమయం లేదు అని ఆల్రెడీ ఇన్నర్ ఎర్త్ మాస్టర్స్ మనకందరికీ ఎప్పుడో తెలియజేశారు కాబట్టి, మనం ఇంకా ముందుకు వెళ్ళే క్రమంలో మన సాధనని పెంచుకుందాం. ఏం కావాలో ఆ యొక్క మాస్టర్స్‌ని అడిగి, మన యొక్క ఆత్మని అడిగి, మన పూర్ణాత్మని అడిగి, మన యొక్క జన్మ లక్ష్యాన్ని మనం తెలుసుకొని, దానికి సంబంధించిన మాస్టర్స్ అందరిని కూడా కనెక్టివిటీలోకి వచ్చి ముందుకు వెళ్దాం మాస్టర్స్. ఒక 10 నిమిషాలు మనము కాంతి ధ్యానం చేద్దాం మాస్టర్స్. ధ్యానంలో కూర్చోండి మాస్టర్స్. పరమ గురువులందరూ మన చుట్టూ ఉన్నారు. వారందరిని మనం ప్రేమపూర్వకంగా ఆహ్వానించుకుందాము. ఆ యొక్క విశ్వ కాంతి, భౌతిక అమరత్వ కాంతిని మనం ఆహ్వానించుకుందాము. మరి పెడతాడులే పెట్టాడు ఊడిపోయింది. రాత్రి పెట్టాడు ఊడిపోయింది. భౌతిక అమరత్వ కాంతిని ఆహ్వానించుకుందాము. భౌతిక అమరత్వ కాంతి మన బ్రహ్మరంధ్రంలో ప్రవేశించి బ్రహ్మరంధ్రం గుండా
ఆ యొక్క వెన్నెముకలో ప్రవేశించి ఆ యొక్క తల భాగము, కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, చెవులు, మొత్తం తల భాగం మొత్తం భౌతికమరత్వ కాంతితో నిండిపోయింది. మెడ భాగము, భుజాలు, వెన్ను, చేతులు, చేతి వేళ్ళు, పూర్తిగా భౌతికమరత్వ కాంతితో నిండిపోయి ఉన్నాయి. ఇంకా ఆ యొక్క ఊపిరితిత్తులు, గుండె, పొట్ట భాగం, లోపల జీర్ణాశయము, ప్రేగులు, పెద్ద ప్రేగులు, చిన్న ప్రేగులు, కిడ్నీలు, మొత్తము కడుపు భాగం మొత్తము, వెన్ను భాగం మొత్తము పూర్తిగా నిండిపోయింది. భౌతికమరత్వ కాంతితో పూర్తిగా నిండిపోయింది. ఇంకా మీ యొక్క కాళ్ళు, మోకాళ్ళు, కాళ్ళ కింది వరకు, కాలి వేళ్ళ చివరి వరకు కూడా కాంతితో నిండిపోయింది. మీరంతా కూడా ఇప్పుడు ఒక భౌతిక అమరత్వ కాంతితో మీ శరీరం అంతా నిండిపోయి, అణువులు నిండిపోయి కాంతిలా మారారు. మీ నుంచి కాంతి మీ ఆరా అంతా వ్యాపించినట్టుగా చూసుకోండి మాస్టర్స్. కాంతి మొత్తం అంతా ఇప్పుడు మీరు ఒక కాంతి గోళంలో కాంతి లాగా కూర్చున్నారు, ఒక కాంతి లాగా వెలిగిపోతున్నారు. మీరంతా ఒక కాంతి, మీ ఆరా అంతా కాంతి లాగా ఉంది. ఆ కాంతి గోళంలో మీరు కూర్చోవడం జరిగింది. పూర్తి కాంతితో నిండిపోయింది. ఇప్పుడు మన అందరం ఏమనుకుంటాము అనంటే, మాస్టర్స్ ఏదైతే మా జన్మ లక్ష్యం ఉందో, మా జన్మ లక్ష్యానికి తగిన విధంగా ఆ యొక్క మాస్టర్స్ ని మా జీవితంలోనికి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ఏమనుకోవాలి? ఏదైతే జన్మ లక్ష్యం ఉందో, ఎక్కడికైతే మన చివరి డెస్టినేషన్ ఉందో, దాన్ని నేను చేరుకునే విధంగా మార్గనిర్దేశకులని నా జీవితంలోనికి ఆహ్వానిస్తున్నాను.
చివరి డెస్టినేషన్ చేరుకునే విధంగా మాస్టర్స్ ని నా జీవితంలోనికి ఆహ్వానిస్తుంది. మాస్టర్స్ ని మన చివరి డెస్టినేషన్ మనం చేరుకునే విధంగా, మన లక్ష్యాన్ని మనం చేరే విధంగా మార్గనిర్దేశనం చేసే మార్గనిర్దేశకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ క్షణంలో మన జీవితంలోనికి ఆహ్వానిస్తున్నాము. జ్ఞానాన్ని అందించే మాస్టర్స్ ని ఆహ్వానిస్తున్నాము. పూర్తిగా ఎనర్జీస్ లో ఆరాలో కాంతి, భౌతికమనత్వ కాంతి ఆరాలో మనందరము ఉన్నాం. ఓకే మాస్టర్స్, అందరూ మామూలు స్థితికి రండి మాస్టర్స్. మామూలు స్థితికి రండి. ఫైవ్, 4, 3, 2, 1. మెల్లిగా మీ చేతుల్ని విడదీసి కళ్ళ పైన పెట్టుకోండి మాస్టర్స్. 5, 4, 3, 2, 1. మెల్లిగా ఆ చేతుల్ని చూస్తూ కళ్ళు తెరవండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, సృజన గారికి, జోష్న గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక. కాబట్టి మనం అందరం సంకల్ప జ్ఞానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ.